మా చిన్నోడు జస్ట్ 3 days నా దగ్గరకు వచ్చి 3 daysలో ఎంత చేంజ్ అయిపోయిందంటే అసలు ఎంత యాక్టివ్ తెలుసా. నేను దూరం వెళ్ళింది అనుకోండి, అది చూడండి. రేయ్ ఏం సంగతి, చిన్న దెబ్బ తాకిందని చెప్పేసి తీసుకొచ్చి ఇంటి ముందట వదిలిపెట్టేసిండ్రు ఈ పప్పిని. ఎంత యాక్టివ్ తెలుసా, అసలు వదిలిపెడితే దొరకడు. కాకపోతే కొంచెం బ్రెయిన్కి బాడీకి సిగ్నల్స్ అనేది కట్ అవుతున్నాయి, అప్పుడప్పుడు కింద పడిపోతూ ఉంటాడు. ఏయ్ ఏయ్ ఎందుకంత ఫుడ్ తినేటప్పుడు కూడా ఫుడ్లో మునిగిపోతూ ఉంటాడు. నేను ఇవాళ ఫుడ్ తినేటప్పుడు కూడా, ఇప్పుడు ఫీడింగ్ టైం, ఇది ఈవినింగ్ అవుతుంది, అది కూడా ఎంత యాక్టివో. చాలామంది నాకు కావాలి, నేను పెంచుకుంటా అంటే నేను పెంచుకుంటా అంటున్నారు. కానీ మనము మంచిగా ఉన్న పప్పినే సరిగ్గా పెంచలేకపోతున్నారు. అదే ఈ పప్పిని ఇస్తే ఇంకా వాళ్ళు ఏడ పెంచుతారు. దీనికి ఇంకా మెడికల్ ట్రీట్మెంట్ కావాలి, మెడిసిన్స్ ఇవ్వాలి. వాళ్ళ మీద నమ్మకం ఎట్లా? సరే నేను ఎవరికైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా దాని లైఫ్ లాంగ్ దాన్ని పర్ఫెక్ట్గా చూసుకుంటారని నాకు నమ్మకం ఏంటి? అట్లా దానికి మంచి ఫుడ్ ఇచ్చి మంచి వాతావరణంలో పెంచుతారని నమ్మకం ఏంటి నాకు? మళ్ళీ వాళ్ళు కూడా తీసుకెళ్ళినాక ఒక 10-15 రోజులకి తీసుకెళ్ళి బయట రోడ్డు మీద వదిలిపెట్టేస్తే పరిస్థితి ఏంటి చెప్పండి? నా దగ్గర ఉన్న సేఫ్గా ఉంటుంది, 3 పూటలు తింటుంది అని హ్యాపీగా ఉంటాను నేను కూడా. రేపు డివార్మింగ్ చేద్దామని అనుకుంటున్నాను. డివార్మింగ్ చేసి వ్యాక్సిన్ చేపిస్తాను ఫస్ట్. ఎందుకంటే దానికి వ్యాక్సిన్స్ అయినాయా కాలేదా మనకు ఐడియా లేదు కాబట్టి, వాళ్ళు ఏమి వేయించారో ఐడియా లేదు కాబట్టి వ్యాక్సిన్స్ చేపిస్తా. వ్యాక్సిన్స్ చేయించినాక చూద్దాం, ఎవరైనా మంచి పర్సన్ చూసుకునే వాళ్ళు, నాకు రెగ్యులర్గా అప్డేట్ ఇచ్చే వాళ్ళు ఉంటే మాత్రము కంపల్సరీ ఫ్రీ అడాప్షన్లో ఇచ్చేస్తా పప్పిని. చిన్నోడు మొన్ననే స్నానం పోసిన, మొత్తం పూసుకుంది ఫుడ్ అంతా. అయ్యి చిన్నాడు, అయ్ ఏంది అన్నం తింటావా? ఆకలి అవుతుందా? దైట్రా 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 దైట్రా. డైజెషన్ మాత్రం సూపర్ ఉందండి, మంచిగా తింటుంది, మంచిగా డైజెషన్ చేసుకుంటుంది. సూపర్ పప్పి నిజంగా. మార్కింగ్ కూడా ఫుల్ మార్కింగ్ పప్పి ఇది. వీని కోసం నా రూమ్లో సపరేట్ కేజ్ చూపిస్తా. వీని కేజ్ కూడా పోందా, నీ కేజ్లోకి పోందా. ఇది వీని కేజ్. ఓయ్ మెల్లగా 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 మెల్లగా. ఇది వీని కేజ్. మంచి పెద్ద కేజే లేండి, 3.5 feet by 2 feet by 2 feet హైట్ కేజ్. అంటే ఎప్పుడు కూడా కేజ్లో ఉండదు. మధ్యాహ్నం టైంలో అంటే దానికి కూడా కూలర్ కావాలి కదా. నా రూమ్లో అయితే కూలర్ ఉంటుంది. అట్లా ఫ్రీగా వదిలిపెట్టేస్తే ఇంకా పోయి ఎండ దెబ్బ తాకితే మళ్ళీ ప్రాబ్లం. ఇదే సేఫ్, మంచిగా టైం టు టైం ఫుడ్ తింటుంది. ఇవాళ ఫుడ్ తినే వీడియో కూడా పెడతా, ఆగండి. వింది మంచిగా ఆడుకుంటుంది అందరితోనే. చిన్నడు ఆకలి అవుతుందా? పెట్టాలా? ఫుడ్ పెట్టాలా? పెడతాగు. హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చిన, కొన్ని మెడిసిన్స్ ఇచ్చారు, మెడిసిన్స్ వాడుతున్నా. మెడిసిన్స్తో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది వచ్చిన రోజుకి ఇప్పటికి. అసలు వచ్చిన రోజు లేచి నడవలేకపోతుండే, ఇవాళ మంచిగా నడుస్తుంది. అది చూడండి, అరుస్తుంది. ఎంత యాక్టివ్ అయిపోయింది చూడండి. జస్ట్ కొంత ట్రీట్మెంట్తో సెట్ అయ్యే పప్పిని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేసినట్టు అయిపోయింది మీ పరిస్థితి. ప్రతిదానికి ఒక మైనస్ అనేది ఉంటుంది. మనకు కూడా దెబ్బలు తాకిందని చెప్పేసి రోడ్డు మీద వదిలిపెడతామా? అంతే, జాగ్రత్తగా చూసుకోవాలి దేన్నైనా. ఒక 12-13 సంవత్సరాలు పెట్ని పెంచుకుందాము అని కమిట్మెంట్ ఉన్నప్పుడే తీసుకొచ్చుకోవాలి. దానికి ఏమైనా కూడా చేసుకోవాలి. అంతేగాని ఏదో దెబ్బ తాకింది కానీ తీసుకొచ్చి వదిలిపెట్టేస్తే, నా చేతిలో పడింది కాబట్టి దాని పరిస్థితి ఇప్పుడు ఇట్లుంది. వేరేటోళ్ళు ఎవరి దగ్గరైనా పడితే వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడైనా మట్టిలోనో ఎక్కడైనా కట్టేస్తే, దానికి మెయింటెనెన్స్ తెలియని వాళ్ళ దగ్గర పడితే. ఒక అన్న కామెంట్ చేసిండు, నీకు దాని మెయింటెనెన్స్ తెలుసు కాబట్టి వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు నీ దగ్గర తీసుకొచ్చి వదిలిపెట్టిండ్రని. అది కూడా అయి ఉండొచ్చు, రైట్ అయి ఉండొచ్చు.
నా పాత కస్టమర్ ఎవరైనా అయ్యి ఉండొచ్చు నిజంగా కూడా. చిన్నడు అన్నం పెడతాగు. ఈవినింగ్ టైంలో మా చిన్నోడి డైట్ వచ్చేసి ఇవాళ వచ్చేసి వెజిటేబుల్ పంప్కిన్, రైస్, లివరు. రోజుకో వెజిటేబుల్ యూజ్ చేస్తారు నేను డాగ్స్కి కంపల్సరీ డైట్లో. ఇవాళ పంప్కిన్ ఒక పీస్. చిన్నడు ఏయ్ తింటావా? కుమ్మేస్తా చూడండి, కలిపి పెట్టేస్తా ఇప్పుడు. ఇదండి కలిపేస్తే ఇట్లా. వీడు ఫుడ్ తినేటప్పుడు తెలుస్తుంది చూడండి వీడి ప్రాబ్లం ఏంటనేది ఈజీగా. ఫుడ్లో పట్టారు ఇవాళ. ఓకే ఇవాళ పోయి ఫుడ్ దగ్గర నిల్చున్నాడు. యాక్చువల్లీ అయితే ఫుడ్లో పడిపోతాడు. ఫట్ 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 తినేస్తాడు మళ్ళీ 2 నిమిషాలల్లో. చిన్నాడు తినేటప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది చూడండి. రెండు నిమిషాలలో మొత్తం తినేసి ఆ బౌల్తో ఆడుకుంటాడు ఇక కాసేపు. నిజంగా చెప్తున్నా కదా, అసలు పప్పీస్ని ఎందుకు తెచ్చుకుంటారో. వాటిని ఒక పప్పీస్ననే కాదు ఏ పెట్స్నైనా కూడా ఒక ఆట వస్తువులాగా, సమ్మర్ హాలిడేస్లో ఆట వస్తువులాగా తెచ్చుకుంటున్నారు మీరు అందరూ. అందరంటే కొందరు, అందరు కాదు. ఏదైనా ఒక పెట్ని తీసుకొచ్చుకున్నామంటే దానికి కమిట్మెంట్ ఉండాలి. ఏమైనా ప్రాబ్లం వస్తే చూసుకోవాలి, చేసుకోవాలి. అంతేగాని తీసుకొచ్చి ఇట్లా వదిలిపెడితే ఎట్లా? చూడండి ఎంత చక్కగా తింటుందో ఫుడ్. మూతి మొత్తం పూసుకుంటాడు మళ్ళా. అయిపోయిందా? ఫుడ్ తినేసిందా? ఫుడ్ అంత మంచిగా తినిందంటే పప్పి ఎంత హెల్తీగా ఉన్నది అన్నట్టు. జస్ట్ 3 డేస్లో ఈ చేంజ్. అమ్మో ముట్టుకోవద్దా? సరే తిను. భయం ఎక్కువ మళ్ళా. అయిపోయిందా? అయిపోయిందా బౌలు? ఇట్లా ఇది వీని అప్డేట్. ఓకేనా? వీని అడాప్షన్ గురించి మాట్లాడదాం, నేను చెప్తా. బాయ్ చిన్నోడు, బాయ్. ఏ చిన్నోడు బాయ్.